జడ్జి గారు, మీకు అభ్యంతరం లేకుంటే మా బిడ్డని అక్కడెక్కడ సంక్షేమంలో ఉంచే కంటే ఝాన్సీ గారి దగ్గర ఉంచితే బాగుంటుందనిపిస్తుంది. మీకు ఝాన్సీ అంటే నమ్మకం ఉందా? బిడ్డని ఝాన్సీకి ఇవ్వడంలో మీకు ఏ ప్రాబ్లం లేదు కదా? లేదండి, ఝాన్సీ గారి మీద నమ్మకం ఉంది. ఝాన్సీ గారు, ఈ బిడ్డకు DNA టెస్ట్ చేసేంత వరకు తన బాధ్యత వహిస్తారా? వాళ్ళందరూ మీ దగ్గర ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. హ్యూరానా, ఝాన్సీ గారికి ఇంకా పెళ్లి కాలేదు. అలాంటప్పుడు పిల్లల్ని ఎలా పెంచుతుంది, ఎలా చూస్తుంది? పైగా తనే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటోంది. పిల్లల్ని పెంచడానికి పెళ్లే కానవసరం లేదు. నాకు ఆల్రెడీ స్వీటీని పెంచిన అనుభవం ఉంది. జడ్జి గారు, మా అక్కకి కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను. మా అక్కతో పాటు నేను బిడ్డను చూసుకుంటాను. ఓకే, DNA టెస్ట్ అయిపోయేంత వరకు బిడ్డ ఝాన్సీ సంరక్షణలో ఉండడానికి కోర్టు అంగీకరిస్తుంది. ది కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. అక్క, కంగ్రాట్స్ అక్క, అద్దరు కొట్టేశావు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. అక్క, అబ్బా ఏం వాదించావక్క నువ్వు. కొంతమంది ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ ముక్క, అదేమీ ఎవిడెన్స్ కాదన్నా, దాన్ని పట్టుకుని నువ్విక్కడి దాకా తీసుకొచ్చావంటే నువ్వెంతైనా సూపర్ అక్క. లోపల కొంతమంది లాయర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఝాన్సీకి పోటీగా కేసు ఒప్పుకోవాలంటే ఆవేశంతో కాదు, ఆలోచించి ఒప్పుకోవాలి అనుకుంటున్నారు. కానీ నిజంగా ఆలోచించే వాళ్ళైతే అసలు ఝాన్సీ టేక్ ఓవర్ చేస్తున్న కేసు మనకెందుకులే అని వదిలేయాలి. ఎందుకంటే ఝాన్సీ కేసు టేక్ ఓవర్ చేస్తుంది అంటేనే గెలుపు తనదని అర్థం. కొన్ని విషయాల్లో సీనియారిటీ కంటే సిన్సియారిటీ, టాలెంట్ ముఖ్యం. అలా మాట్లాడుకు రాణి. నువ్వు ఊరుకో అక్క. కంగ్రాట్స్ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ. కేసు అదరగొట్టేశారు. వెల్ డన్ మేడం. అయ్యో, కేసు ఇంకా అయిపోలేదండి. ఏ వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. ఝాన్సీ గారు కేసు ఒప్పుకున్నప్పుడే సగం అయిపోయిందండి. కోర్టులో వాదించేదాకా వచ్చిందంటే మొత్తం అయిపోయినట్టే. ఉంటాను మేడం. పద. మేడం, బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఇదిగో. ఓ నాన్న, ఓంటి నాన్నలు. ఇక్కడ ఒక సంతకం చేయండి. ఇలా ఇవ్వండి. చిచ్చి. ఓ నాన్న. ఝాన్సీ మేడం,
మిమ్మల్ని జడ్జి గారు పిలుస్తున్నారు. ఆ, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పదండి. మేడం, ఆ? ఝాన్సీ మేడం. ఓ నేను మళ్ళీ చేస్తాను. గుడ్ జాబ్ ఝాన్సీ. థ్యాంక్ యూ మేడం. మ్మ్. చెప్పండి మేడం, పిలిచారట? ప్లీజ్ కూర్చోండి. ఆ, పర్వాలేదు మేడం. బాబు బాధ్యత నువ్వు తీసుకున్నావు. నీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా? లేదా మళ్ళీ ఆలోచించుకుంటావా? నీకు అసలే పెళ్లి కూడా కాలేదు. చిన్నపిల్లాన్ని పెంచటం నీ వల్ల అవుతుందా? బాబుని చూసుకుంటూ కోర్ట్ టైమింగ్స్ ని మేనేజ్ చేసుకోగలవా? కావాలంటే కొంచెం టైం తీసుకుని ఆలోచించి చెప్పు ఝాన్సీ. నా పట్ల చూపిస్తున్న కేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రాబ్లం ఏమీ లేదు, నేను మేనేజ్ చేసుకోగలను. నాకు నా చెల్లి రాణి, తన హస్బెండ్ శ్రీధర్ సపోర్ట్గా ఉన్నారు మేడం. వాళ్ళపై నాకు నమ్మకం ఉంది. ఓకే, బట్ బీ కేర్ఫుల్. చిన్న పొరపాటు జరిగినా దాని తర్వాత పరిణామాలు నువ్వే ఫేస్ చేయాల్సి వస్తుంది. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. మనం కోట గోడని బద్దలు కొట్టాం సార్. ఇంకా కోటను గెలిచి దాని మీద జెండా పాతడమే తర్వాత పని. అమ్మ హాస్పిటల్ మీద ఊహించలేని దెబ్బ కొట్టాం సార్. అవునా? అవును సార్. అందుకే నేను మీకు ఇన్ని రోజుల తర్వాత కాల్ చేస్తున్నాను. మనం కోరుకున్నది జరిగింది సార్. కంగ్రాచులేషన్ సార్. వెరీ గుడ్ మందాకిని. నేను ఈ వార్త ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నాను. ఇప్పుడు విన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. సార్, దీనంతటికీ కారణం మీరే కదా సార్. జస్ట్ ఒక చిన్న పేపర్ ముక్కను అడ్డం పెట్టుకుని ఝాన్సీ కేసుని ఇక్కడ దాకా ఐ మీన్ డిఎన్ఏ టెస్ట్ వరకు తీసుకొచ్చారు. మీ ఆలోచన, మీ ప్లానింగ్ సూపర్ సార్. మీరు పథకం ప్రకారం ప్లాన్ వేస్తే ఎవరికైనా పతనం తప్పదని నిరూపించారు. మీరు గ్రేట్ సార్. ఓకే ఓకే, కూల్ కూల్. అసలు అలా ఎలా ఊహించారు సార్? మన బలం మనకు తెలియడం గొప్ప కాదు, శత్రువు బలం మనకు తెలియడం గొప్ప. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించు. ఓకే ఓకే. ఆట మొదలైంది కృష్ణప్రసాద్. 20 ఏళ్లుగా నాకు సంబంధం లేని దాన్ని నీ కారణంగా నా గుండెల మీద మోసాను. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అనుభవించే టైం వచ్చింది. ఇప్పుడు నా కారణంగా నీకు సంబంధం లేని దాన్ని నీ గుండెల మీద మోస్తూ తిరిగేలా నేను చేస్తాను. అలా చేయకపోతే నేను వరప్రసాదనే కాదు, ఇది జస్ట్ టిట్ ఫర్ టాట్ మాత్రమే కాదు, అంతకు మించి. చూస్తూ ఉంటారా లేదా అలాంటి క్రైమ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? యువర్ ఆనర్, ఇతను కేవలం తన వృత్తి, తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతేకాని సేవ చేయడం అనేది ముమ్మాటికి నిజం కాదు. హలో ఝాన్సీ. హాయ్ ప్రియాంక.
జస్ట్ ఇప్పుడే నీ మెసేజ్ చూస్తున్నాను. రిప్లై ఇచ్చేలోపు నువ్వే కాల్ చేసావు. అవునా, కంగ్రాట్స్. ఈరోజు కోర్టులో అదరగొట్టావు కదా. నిన్ను కలవడానికి వస్తూ ఉంటే అందరూ నీ దగ్గరకొచ్చి విష్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారని నేను ఇంటికొచ్చి కాల్ చేస్తున్నాను. అవును, ట్రిప్ ఎలా జరిగింది? ఫుల్గా ఎంజాయ్ చేసావా? బానే జరిగింది, కానీ కానీ ఏంటి ఝాన్సీ, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు ప్రియాంక. ఆ ప్రాబ్లం దాని గురించి కాదు. ఆ, ప్రియాంక, అది మరింకేంటి? దేని గురించి? అదే ఈరోజు కేస్ విషయం. యాక్చువల్లీ ఫస్ట్ ఈ కేస్ నేను టేకప్ చేయలేదు, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నాకు నీ గురించి, మీ హాస్పిటల్ గురించి, మీ నాన్నగారి గురించి తెలుసు కాబట్టి. అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకుందామని కాల్ చేసి ఎంక్వైరీ చేసి కూడా అడిగాను. హాస్పిటల్ స్టాఫ్ ఎవరో చాలా హార్ష్గా మాట్లాడి నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు. అందుకే కేస్ టేకప్ చేశాను. ఒక లాయర్గా నిజం తెలుసుకోవడం, నా క్లయింట్కి న్యాయం చేయడం నా బాధ్యత. అంతేకాని వేరే ఇంటెన్షన్ ఏం లేదు. అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. ఇంటెన్షన్ ఏదైతే ఏంటి, జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో జరిగిపోయింది కదా. అయినా ప్రేమని త్యాగం చేశావని, ప్రొఫెషన్ విషయంలో కూడా త్యాగం చేయమని అడగలేను కదా. అలా అడిగితే నాకు అడుక్కునేదానికి తేడా ఏముంటుంది? అంతే కదా. చిచి, అలా ఎందుకు అనుకుంటావు? నువ్వు అలా మాట్లాడితే నాకు గెలిచిన ఆనందం కూడా ఉండదు. నోనో, జస్ట్ జోకింగ్. నేను ఫోన్ చేసిందే నిన్ను అభినందించాలని, అంతేగాని నువ్వేదో కావాలనే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావని కాదు. అయినా నీ గురించి నాకు తెలీదా ఝాన్సీ? నువ్వు మరి అంత మొహమాటంగా చెప్పాలా? నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యి, ఓకేనా? థ్యాంక్ యూ ప్రియాంక, అర్థం చేసుకున్నందుకు. ఇట్స్ ఓకే ఝాన్సీ. నాకు కొంచెం వర్క్ ఉంది, ఉంటాను. ఓకే ప్రియాంక, బాయ్. బాయ్ ఝాన్సీ. ప్రేమను త్యాగం చేసినట్టుగా నటించి గౌతమ్ కళ్ల ముందు అమ్మ హాస్పిటల్ పరువు, మా నాన్న పరువు తీయాలని చూస్తున్నావా? ఈ విధంగా అయినా నన్ను గౌతమ్ని దూరం చెయ్యాలనుకుంటున్నావు. అది ఎప్పటికీ జరగదు ఝాన్సీ. నువ్వు ఎన్ని నాటకాలాడినా, డ్రామాలు చేసినా నేను పరువు వదులుకోను, గౌతమ్ని వదులుకోను. ఆట ఇప్పుడే మొదలైంది ఝాన్సీ. ముందు ముందు చూస్తావు కదా జరగబోయేది. Hey, come on, make it fast. రే దిగరా, సార్, దిగు, నాకేం తెలియదు దిగు. సార్. నన్ను వదిలేయండి వదరా. సార్. నాకేం తెలియదు సార్. దిగరా, దిగు సార్ ప్లీజ్ దిగు. నాకేం తెలియదు సార్. వదరా. త్వరగా తీసుకురండి. సార్ సార్, రారా సార్, లోపలికి. నాకేం తెలియదు రా. సార్. రాజు గారు, త్వరగా సెల్ ఓపెన్ చేసి తీసుకెళ్లి లోపల పడి. అలాగే సార్. సార్ ప్లీజ్ నాకేం తెలియదు సార్. నన్ను వదిలేయండి సార్. ఎవరొచ్చి వీళ్ళని కాపాడతారో నేను చూస్తాను. లోపలండి. సార్, ప్లీజ్ సార్. పద, లోపల పద. పదరా. సార్, 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 మాధవ్ గారు, సార్, 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 ప్లీజ్ సార్, సార్. వాళ్ళ ముగ్గురు ఫోన్స్ తీసుకున్నారు కదా, సార్. సీజ్ చేసేయండి. రిజిస్టర్లో టైం ఎంటర్ చేయండి. తీసుకున్న వాటన్నిటిని జాగ్రత్తగా సీజ్ చేసి పెట్టండి. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి ప్లీజ్, త్వరగా. సార్ నోరు మూయండి. రాజు గారు, సార్. ఇటు. సార్ యా, ఇదిగో. ఇదిగోండి కేస్. నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడతాను. ఓకే సార్. సార్, మరి సార్, ఇలా కాదు. ప్లీజ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను గౌతమ్ని. చెప్పు గౌతమ్. సార్, ఒక పెద్ద డ్రగ్ రాకెట్ ముఠాన్ని పట్టుకున్నాం. 5 మొబైల్స్ని కూడా సీజ్ చేసాం సార్.
ఓకే సార్. యా సార్, మీ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే గౌతమ్. థ్యాంక్ యూ సార్. మాధవ్ గారు, సీజ్ చేసినవన్నీ జాగ్రత్తగా పెట్టండి. డిఎస్పీ గారు జ్యుడిషియల్ రిమాండ్ కోసం టైం తీసుకుంటా అని చెప్పారు. ఓకే సార్. మీరు వెళ్ళండి. ఓకే సార్. సార్ 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 ప్లీజ్ సార్, మాకేం తెలియదు సార్. సార్ మమ్మల్ని వదిలేండి సార్, ప్లీజ్ సార్. మమ్మల్ని వదిలేండి సార్, ప్లీజ్. రాణి, ఎవరి బుడ్డోడు? ఆ, మన అబ్బాయే. డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నాను. బా, అలాంటి అర్జెంట్ ఫెసిలిటీ ఉంటే కొత్త పెళ్ళాన్ని కూడా తెచ్చుకునేవాడిని. ఏంటి ఏమన్నారు? అబ్బబ్బే, అదేం లేదు, ఊరికే జోక్ చేశా. ఇంతకీ ఈ బాబు ఎవరో చెప్పు రాణి. మొన్న చెప్పాను కదండి అమ్మ హాస్పిటల్ కేసు గురించి. అవును చెప్పావు. అందుకే కదా మనం ఊరి నుంచి హడావుడిగా బయలుదేరింది. మనం అలా త్వరగా రావడానికి కారణం ఈ బాబే. ఏంటి ఈ బుడ్డోడా? వీడేం చేశాడు మనల్ని? కేసు ఈ బాబు గురించే. ఝాన్సీ అక్క కేసుని దంచి వాదించింది. జడ్జి గారు డిఎన్ఏ టెస్ట్ చేయమని జడ్జిమెంట్ ఇచ్చి అక్క కస్టడీకి ఈ బాబునిచ్చారు. అయినా అదేంటి బాబుని ఝాన్సీ గారికి ఇవ్వడం? అంటే పోలీస్ కస్టడీలో బాబుని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా. జడ్జి గారు బాబుని శిశు సంక్షేమానికి అప్పగిద్దాం అనుకున్నారు. కానీ బాబు వాళ్ళ తల్లిదండ్రులు బాబు అక్క దగ్గర ఉంటేనే సేఫ్ అని జడ్జి గారికి చెప్పుకున్నారు. అక్క కూడా ఓకే చెప్పింది. పైగా ఇది చిన్న కేసు కాదు కదా. అటువైపు మృడాల్ని అమ్మ హాస్పిటల్ వాళ్ళు ఈ కేసు గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందుకే అక్క దగ్గర ఉండడమే సేఫ్. అవునా? రేయ్, నీ గురించి ఊర్లో ఎంజాయ్ చేయకుండా వచ్చేసావురా. నీకు తెలుసారా? ఓర్ని చూసావరాని, వీడు మనం ఎంజాయ్ చేయలేదంటే వీడికి సంతోషంగా ఉన్నట్టుంది, నవ్వుతున్నాడు. రే చిన్ని, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. మా అక్క చేతిలో పడ్డావు. మీ అమ్మ నాన్న ఇంక నీకు దొరికిపోయినట్టేరా. వద్దులే. అమ్మో, నీకప్పుడే అంతలా అలవాటైపోయాడా అక్క? అక్క చూసావా, వీడు అవునంటున్నాడు. రే లేరా, తను మా అక్క, నాకు మాత్రమే సొంతం. లే, నాకు మాత్రమే అక్క. నీకు కూడా సొంతమే. ఏడవకు అక్క. వీడు మామూలోడు కాదక్క. ఒక్క రోజుకే నీకు ఇంత అలవాటు అయ్యాడంటే కొన్ని రోజులు నీ దగ్గరే ఉంటే ఇంక వీడికి అమ్మా నాన్న కూడా అవసరం లేదు. అక్క, బాబుకు పాలు తీసుకొస్తాను, పడతావా? సరే తీసుకురా. ఒక్క నిమిషం అక్క, అలా వెళ్ళి ఇలా వస్తాను. నాన్న, ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు. మీ అసలు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దావు గాని. బుజ్జోడా, ఆకలేస్తుందా? నీకు పాలు రెడీ. ఓ వాడు ఎలా తాగుతున్నాడో చూడక్క. ఇంక రేపు మాకు పిల్లలు పుడితే టెన్షన్ లేదక్క ఎలా చూసుకోవాలో అని. ఎందుకంటే నువ్వున్నావుగా చూసుకోవడానికి. నేను మా పిల్లలకి ఏం కావాలన్నా మీ పెద్ద ముందు వెళ్ళండ్రా అంటాను. రే బుడ్డోడా, నీకోసం మా అక్క అయిన వాళ్ళతోనే యుద్ధం చేస్తుంది, తెలుసారా నీకు? మృణాలనే కదా ఆపోజిట్. ఇంకేముంది, ఆవిడ మొహం మాడిపోయింది అనుకుంటా. అలా అనకూడదు శ్రీధర్. గెలిపోవటములు సహజం. గెలిస్తే తల ఎగిరేయకూడదు, ఓడిపోతే
కృంగిపోకూడదు. అయినా ఆవిడింకా ఓడిపోలేదు. ఫైనల్ హియరింగ్ రాలేదు. ఆ మృణాల్ని అంత ఈజీగా తీసుకునే రకం కాదు. ఎంత కోపంగా వెళ్ళిపోయిందో చూసావా? ఇప్పుడు నిన్నెలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తూ రగిలిపోతూ ఉంటుందక్క. డిఎన్ఏ టెస్ట్ అయ్యేంత వరకు బిడ్డని శిశు సంక్షేమానికి రాస్తాను. మృణాల్ని ఏంటి అలా ఉన్నావు? తలనొప్పిగా ఏమైనా ఉందా? లేదు. మరి మొహం చూస్తుంటే ఏదో మూడ్ ఆఫ్లో ఉంది. లేదు. అయినా ఎందుకు ఈరోజు ఇలా విచిత్రంగా అడుగుతున్నావు? ఎందుకంటే ఈరోజు కోర్టులో జరిగిన విషయం నాకు తెలిసింది కాబట్టి. అయినా ఒక చిన్న కాగితాన్ని అడ్డం పెట్టుకుని ఆ ఝాన్సీ డిఎన్ఏ టెస్ట్ వరకు లాగిందంట కదా. మీకు హ్యాపీయే కదా? మళ్ళీ ఏదైనా గొడవ జరిగితే నేను ఝాన్సీ మీద కూడా గెలవలేకపోయాను అని మీరు నన్ను నిందించొచ్చు. ఎప్పుడో ఏదో ఒక మాట అన్నానని ఇంకా అదే పట్టుకుంటావా? అయినా నా భార్య ఓడిపోతే నేను ఓడిపోయినట్టు కాదా? లైట్ ప్రసాద్, ఆ ఝాన్సీ పిల్ల కాకి డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళగానే అంతా అయిపోయింది, కేసు గెలిచేశాను అని సంబరపడిపోతోంది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ నీకు బాధ లేనట్లుగా నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు. బాధపడితే తప్పేమీ లేదు. బాధ నుంచి తేరుకొని నీ బాధ్యతని తట్టిలేపు. నొప్పి లేనిదే గెలుపు రాదు మృణాల్ని. ఆ ఝాన్సీని ఎలా ఓడించాలో అని కాదు, నువ్వు ఎలా గెలవాలో అని ఆలోచించు. దెబ్బకు దెబ్బతీ నీకండగా నేనుంటాను. ప్రియాంకని పెళ్లి చేసుకోమని అంటున్నాను. ఛాన్సే లేదు. కల్లో కూడా తనని పెళ్లి చేసుకోవడం జరగదు. అలా జరగకపోతే నా కష్టానికి త్యాగానికి విలువ లేకుండా పోతుంది సార్. అసలు మన మీద అంత పగ పెంచుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు? చెక్మేట్.